జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇటీవల పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి గురించి మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడికి సంబంధించి మన భారతీయ ఆర్మీ అతి పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని బట్టబయలు చేసింది. ఇంతకు ఆ రహస్యం ఏంది, ఆ కథ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఈ పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మాట్లాడుతా ఈ పెహల్గాం దాడి గురించి మాకు అసలే తెలీదు, ఈ దాడిలో మా ప్రమేయమే లేదని చెప్పి మాట్లాడింది. అసలు భారత్లో పెహల్గాం అనే ప్రాంతం ఒకటి ఉన్నదని కూడా మాకు తెలీదు. అసలు ఇటువంటి దాడులను మేము ప్రోత్సహించము. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపైన పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అంటూ పాకిస్తాన్ మంత్రులు కాకమ్మ కబుర్లు చెప్పిన మాటలు మనం అందరం కూడా విన్నాం. కొంచెం అన్న సిగ్గుల ఒకరవన్న ఇట్లా మాటలు మాట్లాడేదానికి. కానీ ఇప్పుడు ఆ పాకిస్తాన్ తీవ్రవాదుల గురించి అత్యంత రహస్యమైనటువంటి విషయాలను భారత ఆర్మీ కనిపెట్టేసింది. ఈ పాకిస్తాన్ బతుకును నడి రోడ్డులో నిలబెట్టింది, అది కూడా బట్టలు ఎప్పదీసి, ఓకేనా? సరే, అసలు విషయానికి వస్తే ఈ పహల్గాం దాడి చేసినటువంటి 7 మంది తీవ్రవాదుల్లో కీలకమైన వాడు వచ్చేసి హషీం మూసా. వీడు ఆ తీవ్రవాద దాడికి కమాండర్గా వ్యవహరించాడు. ఆ తీవ్రవాద దాడిని ముందుండి నడిపింది కూడా ఈ హషీం మూసానే. అయితే వీడు లష్కరే తోయిబా తీవ్రవాది కాదంట. ఈ హషీం మూసా ఒక పాకిస్తాన్ సైనికుడంట. చూడండి, ఇంకేం మాట్లాడాలా? పాకిస్తాన్లోని స్పెషల్ ఫోర్స్ అయినటువంటి పారా కమాండోలోని కమాండర్గా బాధ్యతలు నిర్వహించేవాడంట. ఇక ఈ హషీం మూసా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్కు బాగా నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది. అందుకే ఈ ఆసిమ్ మునీరు ఈ పెహల్గాం తీవ్రవాద ఘటనకు కమాండర్గా ఈ హషీం మూసాను సెలెక్ట్ చేసి పంపించాడు. అయితే ఈ పెహల్గాం దాడి జరిగేటటువంటి 2 నెలల ముందు నుంచి ఈ హషీం మూసాకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చినారంట. వీడికి సాంప్రదాయ యుద్ధతంత్రం, తీవ్రవాద దాడులు ఎలా చేయాలా, కోర్ట్ ఆపరేషన్లు ఎలా నిర్వహించాలా, ఈ దాడులు చేసేటప్పుడు మానసికంగాను శారీరకంగాను ఎలా దృఢంగా ఉండాలా, యుద్ధ రంగంలో ఎత్తుగడలను ఎలా వేయాలన్న విషయాలపైన పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయితే ఇచ్చారంట. ఇకపోతే ఈ హషీం మూసాకు హమాస్ తీవ్రవాదుల చేత, పాకిస్తాన్ ఎక్స్పర్ట్స్ చేత ఈ శిక్షణ అయితే ఇప్పించారంట. వాళ్ళు పెద్ద మొగోళ్ళనే, ఈ పెద్ద మొగోళ్ళు, పోతు మొగోళ్ళ, వాళ్ళ దగ్గర వీళ్ళు ట్రైనింగ్ ఇప్పించారు. ఈ ఆడంగిల మొండేం వచ్చి చేతుల్లో ఆయుధాలు లేని వాళ్ళను, ఆ సామాన్యులను వాడు కాల్చిపోయినాడు. ఈడు మోగతనం ఏంది, బొచ్చు ముక్క? ఏది ఈడు మోగతనం అంటాలే? మీరు మొగోళ్ళైతే ఇప్పుడు భారత యుద్ధానికి సన్నద్ధం అవుతుంది కదా, వచ్చి తలబడి గెలిచండి. ఓరే, మీరు ఏ రోజైనా కూడా ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో ఒక్క మ్యాచ్లో అయినా గెలిచారా బిల్డప్ తప్పితే? లేదా ఏ యుద్ధంలో అయినా కూడా, భారతదేశంతో జరిగినటువంటి ఏ యుద్ధంలో అయినా కూడా మీరు గెలిచారా? మీ ఎంతసేపటికి అమాయకులను చంపడమో, వాళ్ళ మధ్యలో ఈ బాంబులు పెట్టి బాంబు దాడులు జరగడమో, ఈ తప్పితే మొగోడి పని ఒక్క రోజన్నా చేశారంటారా మీరా? అసలు మీలో మొగోళ్ళు అనేవాళ్ళు ఉన్నారా ఇంతకు? కాదులే, జంతువులు బిడ్డలంటాయి, ఇంక మీరు బిడ్డలంటారా? అంత మాత్రానికి మేము మొగోళ్ళం ఎట్టా ఏడవుతుంది? అది ఏడవుతుంది అంటాలే. ఇకపోతే వీడు ఇంతకు ముందు కూడా కాశ్మీర్ అడవుల్లో పనిచేస్తున్నటువంటి 6 బీహారీ కార్మికులను, ఒక డాక్టర్ను, 2 సైనికులను చంపిన చరిత్ర ఉన్నదంట ఈ ఊరికే, ఈ మునవాపుకి. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీరు ఈ హషీం మూసాను ఈ పెహల్గాం దాడులకైతే ఎంపిక చేశాడు. వాడిని పంపించాడు. వాడి దగ్గర ఈ అమ్మాయిలందరినీ కూడా చంపించాడు. వాడు ఇప్పుడు దాంకొని ఉన్నాడు. ఏది పెళ్ళంపేటలందరినీ కూడా విదేశాలకు పంపించి. ఇప్పుడు ఈ రహస్యాన్ని భారత మిలిటరీ ఇంటెలిజెన్స్ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ హషీం మూసా మాత్రమే కాకుండా మరో 2 తీవ్రవాదులైనటువంటి జునైద్ భట్టు, అదేవిధంగా అర్బాజ్ మీర్లకు కూడా ఈ పాకిస్తాన్ సైన్యమే శిక్షణ ఇచ్చి భారత్కి అయితే పంపించిందంట. ఇకపోతే వీళ్ళు భారత్లోకి ప్రవేశించడానికి దాదాపుగా 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్టు తెలుస్తుంది. కాశ్మీర్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు కుకెర్నా గడువులోకి ప్రవేశించారంట. ఇక అక్కడ ఒక రాత్రి విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి మరుసటి రోజు ఈ పెహల్గాంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి బైస్రాన్ లోయలోకి ప్రవేశించి ఈ తీవ్రవాదాలకైతే పాల్పడినారంట. దీంతో భారత సైన్యం ఈ ఇస్లామిక్ జిహాదీల కోసం అడవుల్లో అణువణువు కూడా ఎత్తుకుతాంది. మరో 2-3 రోజుల్లో వీళ్ళు ఎన్కౌంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంట. అది విషయం అయితే ఎంత దారుణమో చూడండి. సెలెక్ట్ చేయడం ఏంది, వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ స్పెషల్ ట్రైనింగ్ ఇప్పడం ఏంది, వాళ్ళ మళ్ళీ యువతలకు పంపించి సామాన్యుల పొట్టను పెట్టుకోవడం ఏంది, ఏంద్రా ఇదంతా దరిద్రమా? మిత్రులారా, ఈ న్యూస్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి అని చెప్పి కూడా అడగలేను. ఎందుకంటే ఇది దారుణమైన న్యూస్ కదా. ఈ పాకిస్తాన్ ఎలాంటిదో, ఈ పాకిస్తాన్ చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలు ఎలాంటివో, ఇది ఉగ్రవాదులను ఏ విధంగా పెంచి పోషిస్తుందో నలుగురికి తెలియజేయాలంటే ఈ న్యూస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా
ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయుడిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై హింద్.